హలో గైస్. సో ఇవాళ మన పేజ్లో వర్టిగో అంటే ఏంటో చూద్దాము. సో వర్టిగో అంటే ఏంటి అనేసి అంటే ఇది చాలా మందికి కామన్గా ఉంటుందన్నమాట. సో ఎక్కువ దూర ప్రదేశాలు జర్నీ చేసినప్పుడు కానీ, లేదంటే విమానం ఎక్కినప్పుడు కానీ, ఫ్లైట్ హై హై ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా కళ్ళు తిరుగుతూ ఉండడము, మన బాడీ మనకే తెలియకపోవడము, కళ్ళు తిరుగుతూ ఉండడం, నిలబడలేకపోవడం, స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం అనేది పాటించలేరు అన్నమాట. సో ఇది ఎందువల్ల వస్తుంది అనేది అయితే చూద్దాం అనమాట. సో వీటికి కాజెస్ టైప్స్ అయితే రెండు ఉన్నాయి, పెరిఫెరల్ వర్టిగో అండ్ వన్ మోర్ థింగ్ సెంట్రల్ వర్టిగో. టూ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో పెరిఫెరల్ వర్టిగో అంటే ఏంటి అంటే, సో ఈ కండిషన్ను మన చెవులు అయితే ఉన్నాయి కదా, సో చెవులలో ఇన్నర్ ఇయర్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఇలాంటి పెరిఫెరల్ వర్టిగో అనేసి అంటారన్నమాట. సో సపోజ్ ఇన్నర్ ఇన్నర్ ఇయర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, లేదంటే చెవుల్లో ఏమైనా గడ్డలు ఉన్నాయి, చెవుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది అనేసి అంటే, సో ఈ విధంగా పెరిఫెరల్ వర్టిగో అయితే వస్తుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ సెంట్రల్ వర్టిగో అంటే ఏంటి అనేది అయితే చూద్దాం. సో సెంట్రల్ వర్టిగో అంటే ఏంటంటే ఇది బ్రెయిన్కి సంబంధించిన విషయం అన్నమాట. బ్రెయిన్కి, వెన్నుముకకి. సో బ్రెయిన్లో ఏమన్నా స్ట్రోక్ ఉన్నా, లేదా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా, మల్టిపుల్ స్క్లీరోసిస్, ఇది ఇలాంటి వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా, సో వాటి వల్ల కూడా మనుషులకి ఎక్కువ జర్నీస్ చేసినప్పుడు తల తిరగడము, కింద పడిపోవడం ఇలాంటివి అయితే జరుగుతుంటుంది అన్నమాట. సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అనేది అయితే చూద్దాము. సో సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే కళ్ళు తిరిగి కింద పడడము, అండ్ వన్ మోర్ థింగ్ తల తిరుగుతున్నట్టు ఉండడము, వామిటింగ్ రావడము, నాసియా సెన్సేషన్ అయితే ఉండడం, వామిటింగ్ వచ్చినట్టు రానట్టు ఉండడము. సో ఇలాంటివంతా హెడ్ఏకు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఈ కండిషన్నే వర్టిగో అని అయితే అంటారనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.